నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం ముందుగా హెడ్లైన్స్ నిజామాబాద్ జిల్లా వెల్పూర్ కు చేరుకున్న కేసీఆర్ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించిన సీఎం కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది బీఆర్ఎస్ఏ మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో ధీమా వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు పవన్ కళ్యాణ్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి జగన్ కు కౌంటర్ ఇచ్చిన తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ గన్నవరంలో గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్న విజయవాడ ఇంటెలిజెన్సీ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు ఫరారీలు ఇక డీటెయిల్స్ లోకి చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా వెల్పూర్ కు హెలికాప్టర్లు చేరుకున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. సీఎం వెంట స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ఐకే రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. బెంగళూరు నగరంలో జరిగిన ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్లు ఎన్నికల్లో డబ్బు పంచి గెలిచి అన్నారు. కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అంబికాపతి సతీమణి అశ్వత్థామ గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అని ఇద్దరు ఇంట్లో ఉండగానే ఐటీ దాడులు జరిగాయని, ఐటీ దాడుల్లో 42 కోట్ల నగదు దొరికిందని తెలిపారు. కాంగ్రెస్ దీనిపై సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. అంబికాపతి డీకే శివకుమార్ కు అత్యంత సన్నిహితుడని, ఈశ్వరప్పకి కూడా సన్నిహితుడని తెలుస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. 40% కమిషన్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు కర్ణాటకలో 50% కమిషన్ గవర్నమెంట్ వచ్చింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అంబికాపతి ఆ రోజుల్లో 40% కమిషన్ అని చెప్పి పోస్టర్లు వేసి అప్పటి ప్రభుత్వం మీద కర్ణాటకలో పెద్ద ఎత్తున దుమారాన్ని లేపడం జరిగింది. ఈరోజు అదే అంబికాపతి 50% కమిషన్ను వసూలు చేసి ఆ డబ్బులను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని, ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి తెలంగాణలో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎందుకంటే ఆయన సతీమణి అంబికాపతి యొక్క సతీమణి అశ్వత్థమ్మ, ఆవిడ గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్, అశ్వత్థమ్మ గారు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్. భార్యాభర్త ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడే ఐటీ రైడ్ అయింది. ఈరోజు 42 కోట్ల రూపాయలు వారి ఇంట్లో నగదు దొరకడం జరిగింది. టీవీలో వస్తూ ఉంది 42 కోట్లు వారి ఇంట్లో దొరికినట్టు టీవీలో బ్రేకింగ్ వస్తూ ఉంది. అంటే ఈ 42 కోట్లు తెలంగాణకు తరలించడం కోసం కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బుగా తెలుస్తా ఉంది. కర్ణాటక నుంచి దాదాపు 1500 కోట్ల రూపాయలు బిల్డర్ల దగ్గర నుంచి, గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ దగ్గర నుంచి, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి
వసూలు చేసి ఈ 1500 కోట్లతో తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని, ఈ అక్రమ వసూళ్లతో వాళ్ళు తీసుకున్న లంచాలతో ఇలా దొడ్డిదారిన తెలంగాణలో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ వాళ్ళ అభ్యర్థులను కూడా నిర్ణయించుకోలేని పరిస్థితి. ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ డిక్లేర్ చేయాలి, వాళ్ళ మనుషులు దొరకలేరు. సగం సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువు. ఎక్కడ ఎవరన్నా టీఆర్ఎస్కి వస్తారా, ఎవరన్నా వస్తే టికెట్లు ఇస్తామని చెప్పి పక్క పార్టీల దిక్కు చూసుకుంటా కాలం వెలుగుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినా ఈ రోజు వరకు టికెట్లు డిక్లేర్ చేసుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. సగం సీట్లలో అభ్యర్థులు కరువైనటువంటి పరిస్థితి ఉంది. పక్క పార్టీల దిక్కులు చూస్తున్న పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అంటే అభ్యర్థులు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ డబ్బులతోని ఇవాళ గెలవాలని చెప్పి కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బులు తెచ్చి తెలంగాణలో వెదజల్లి దొడ్డిదారిని గెలవాలని చెప్పి ఇలా కుట్రలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో హంగామానే తప్ప ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి స్పందన లేదు. ఏమున్నా అంత సోషల్ మీడియాలో ఫేక్ మీడియా సంస్థల్ని పెట్టి వాళ్ళు గోబల్స్ ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆనాడు 40% కమిషన్ అని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ 50% కమిషన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తల్లి చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన వ్యక్తి మహిళలపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. సభ్య సమాజం తల వంచుకునేలా సామర్లకోటలో పవన్ పై సీఎం జగన్ మాట్లాడారని దుర్గేష్ మండిపడ్డారు. వెంటనే ఆయనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను ఆట వస్తువుల్లా భావించి సీఎం జగన్ వికృత వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కైనా హైదరాబాద్ లో ఇల్లు ఉందని, వైఎస్ జగన్ కు హైదరాబాద్, బెంగళూరులో ఆస్తులు ఎందుకున్నాయని కందుల దుర్గేష్ ప్రశ్నించారు. ఏమన్నా మీనింగ్ లేకపోతే అసెంబ్లీలో సాక్షాత్తు అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వెస్ట్ గోదావరి మంత్రిగా ఉన్నటువంటి మహిళామణి ఆవిడని ఏ రకంగా మీరు మాట్లాడారో, ఆవిడ్ని బాడీ షేమింగ్ ఏ రకంగా చేశారో ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు చేస్తే అది మంచి, బయట వాళ్ళు చేస్తే తప్పు అనేటువంటి విధానంలో మీరు మాట్లాడితే రోజా గారు ఇంకా అయిపోలేదు. రాను రాను ఈ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి భూస్థాపితం చేసేటువంటి అంశాలు రాబోతున్నాయి. ఖచ్చితంగా జనసేన పార్టీకి వాళ్ళు భయపడుతున్నారండి. అందులోనూ ఇంకొక మాట కూడా నేను చెప్తాను స్పష్టంగా. ఇవాళ జనసేన పార్టీ తెలుగుదేశం మధ్య కుదిరినటువంటి ఈ పొత్తు కానీ ఈ కలయిక కానీ రాబోయే ఎన్నికల్లో 100% అధికారంలోకి రాబోతుందన్నటువంటి భయం వారికి ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో కోస్తా జిల్లాల్లో జనసేన ప్రభంజనం కనపడుతుందనే భయం ఉంది. అందువల్ల సామాన్లకోట వేదికగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి సిద్ధపడ్డారైనా. వ్యాపారి అనేటువంటి మాటకి నిర్వచనం చెప్పాల్సి వస్తే ఆ వ్యాపారి ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండి వ్యాపారిగా పేరు తెచ్చుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళే కాదు, ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎన్ని సూట్ కేసు కంపెనీలను నడిపి దాంట్లోనే కదా మరికి ఈ రకమైనటువంటి ఈడీ కేసులు వచ్చినాయి. ఆ రకమైన వ్యాపారం మొదలుపెట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎక్కడో చోట ఏదో రకమైన కబ్జాలు చేస్తూనే మొత్తానికి రాష్ట్రాన్నే ఒక వ్యాపార వస్తువుగా మార్చుకున్నటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే వ్యాపారం అది. మాకు ప్రజలంటే మక్కువ. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు అన్ని లక్షల మంది జనం వస్తున్నారు? ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి మక్కువ, లేకపోతే ఆయన సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టి. ఒక్క మాట చెప్పమనండి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఇవాళ కానీ అప్పుడు కానీ ₹1 సొంత డబ్బులు పేద ప్రజలు ఖర్చు పెట్టారా? మేము సవాల్ చేసి చెప్పగలం. మా నాయకుడు ₹1 జోబులో లేకపోయినా అప్పటికప్పుడు సినిమాల్లో యాక్ట్ చేసి ఆ వచ్చిన డబ్బుని పేద ప్రజల కోసం ఇచ్చినటువంటి సందర్భం. కౌలు రైతుల విషయంలో ఆయన ఒక కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఇచ్చిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను నేను. ఇలా చేసే వ్యక్తి వ్యాపార, లేకపోతే రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నటువంటి ఆ పార్టీ వ్యాపార పార్టీ ఒకసారి ప్రజలు ఆలోచించుకుని కోరుతా ఉన్నాం.
ఏపీలోని గన్నవరంలో సెయింట్ జాన్ స్కూల్ సమీపంలో గాంజాయిని తరలిస్తున్న ముఠాను విజయవాడ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు పట్టుకున్నారు. 2 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో 2 ఫరారీలో ఉన్నారు. కారులోంచి 100 కిలోల గాంజాయి ఉన్నట్లు సమాచారం. ఒరిస్సా నుంచి గుజరాత్ కి తరలిస్తుండగా వారు పట్టుబడ్డారు. గాంజాయి తరలించే వ్యక్తులు గుజరాత్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా సెయింట్ జాన్ స్కూల్ సమీపంలో బాడుగకు తీసుకుని ఒరిస్సా నుంచి గుజరాత్ కు గాంజాయి తరలిస్తున్నారు. గాంజాయి తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు వారి వద్ద నుంచి గాంజాయి కారును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాహనాన్ని పోలీసులు చెకింగ్ చేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా వారు తనిఖీలు నిర్వహించారు. పక్క సార్ చెక్ చేసేది ఉండాలి. చెక్ చేసే వీడియో కదా. రోడ్ మీద బండి చండూరు మున్సిపాలిటీ నాంపల్లి మండల పరిధిలో గాంధీజీ విద్యా సంస్థల నందు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధించే పెద్ద పండుగని, తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి, నాగరికత, సాంప్రదాయాలు ఉట్టిపడేలా జరుపుకునే పూల పండుగే బతుకమ్మ అని అన్నారు. ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు వారందరూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ఆ తర్వాత పాఠశాల ఆవరణలో విద్యార్థులు బతుకమ్మలను పెట్టి పాటలు పాడి కోలాటాలు ఆడి నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, కర్నాటి నాగరాజు, ప్రిన్సిపల్ బందనాదం సురేష్, చేరిపెల్లి రామయ్య, ఎస్ఏఎన్ మూర్తి, కోటెకొల వెంకట్రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సకాలంలో పెన్షన్లు చెల్లించని కారణంగా పెన్షన్దారులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి టీఎంబీ బుచ్చిరాజు అన్నారు. హైదరాబాద్లో స్థిరపడిన వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దోమల్గూడ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ప్రతి నెల 1వ తేదీ మంజూరు కావాల్సిన పెన్షన్ 10వ తేదీ ముగిసినా ఇంకా రాకపోవడంతో వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని బుచ్చిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన కార్యదర్శి అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ అట్ హైదరాబాద్. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయ్యి హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళం మా సంఘ సభ్యులం. మీ అందరం మా అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచే పెన్షన్ పొందేవాళ్ళం. అలాగే ప్రభుత్వంతో అన్ని కార్యక్రమాలు అంటే ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధులు కానీ ఉత్తరపత్రాలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరుగుతాయి. హైదరాబాద్లో సుమారుగా 10,000 మంది ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులు ఉన్నారని తెలిసింది. ఇప్పుడు మా సంఘం ఇది ఎందుకు పెట్టినామంటే ఇక్కడున్న సభ్యులు ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులు అందరూ కూడా ఆ ప్రభుత్వంతో అనుసంధానంగా ఇష్యూస్ డిస్కస్ చేయడానికి అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేయడం కోసం సంఘం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ మేము ధర్నా పెట్టడం కారణం ఏంటంటే గత 4-5 నెలల మట్టి పెన్షన్ 1వ తారీఖు రావట్లేదు అందరికీ. దీనివల్ల పెన్షన్ రాకపోతే 1వ తారీఖు రాకపోతే కనీసం 5వ తారీఖు అంటే 5 కూడా రావట్లేదు. మధ్యన ఇప్పటిదాకా 13వ తారీఖు ఈ రోజు దాకా రాలేదు. దీనివల్ల పెన్షన్దారులందరూ ఆవేదన చెందుతున్నారు. ఈ పెన్షన్ రాకపోతే వాళ్ళ కుటుంబ జీవితమే అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్ చేసేదంటే ముఖ్యమంత్రి గారిని కానీ ప్రధాన కార్యదర్శి గారిని 1వ తారీఖే మాకు జీతాలు చెల్లింపే విధానం ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా పిఆర్సీ ఏరియర్స్ ఎప్పుడు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఇస్తామంటున్నారు. ఆ మనిషి పెన్షన్ బతికుంటాడో తెలియదు. కాబట్టి పెన్షన్ బతికుండగానే పెన్షన్ రావాల్సిన ఏరియర్స్ అన్నీ కూడా అతను పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలంటేనే ఆ బాకీలు వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నాం. అలాగే కరువు బచ్చాను కూడా టైం టు టైం ఇవ్వాల్సి ఉన్నాయి. అవన్నీ కూడా వెంటనే ఇవ్వాలని. ముఖ్యంగా ఏదో ఈ పెన్షన్దారులకు ముఖ్యంగా ఇబ్బంది పడేది అంటే వైద్య ఖర్చులు. వాళ్ళకి వైద్య ఖర్చులని ఎదుర్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే భాగ్యనగర్లో ఉన్న అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులకి ఈహెచ్ఎస్ స్కీమ్ ద్వారా ఈ ఆరోగ్య సేవలు పొందే అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా 12 డిమాండ్లు ఇచ్చాం. ఈ 3 డిమాండ్లు ఫస్ట్ ప్రభుత్వం నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మాలాగా సఫర్ అవుతున్న వాళ్ళు సుమారుగా 3,61,000 మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఉసురుతో బాధపడుతున్నారు. కాబట్టి మా పెద్దల యొక్క ఉసురు ప్రభుత్వానికి మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా పెన్షన్దారుల యొక్క సమస్యలను అత్యంత ప్రయారిటీగా భావించాలి. ఎందుకంటే పదవిలో ఉన్న రాజకీయ నాయకులు అధికారులు మీ తల్లిదండ్రులు కూడా ఈ పెన్షన్దారుల సంఘంలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇది గుర్తెరిగి ఈ పెన్షన్దారులకు ఫస్ట్ ప్రయారిటీగా న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 1వ తారీఖు పెన్షన్ వస్తే రావాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. 4 రోజుల కిందట 2 వర్గాల మధ్య చెలరేగిన వివాదంతో లక్కవరం పోలీసులు 2 వైపులా కేసులు నమోదు చేశారు. న్యాయం జరగలేదంటూ ఒక వర్గానికి చెందిన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ గుంటూరులో మృతి చెందగా ఒక వర్గానికి చెందిన ఎస్ఐ సపోర్టుగా నిలిచారని ఆరోపణలు వచ్చాయి. దీంతో మృతుడి బంధువులు ఎస్ఐకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతదేహంతో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్కు చేరుకున్న కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించిన సీఎం. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది బీఆర్ఎస్ఏ, మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ధీమా వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు. పవన్ కళ్యాణ్, సీఎం జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి. జగన్ కు కౌంటర్ ఇచ్చిన తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్.
గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్న విజయవాడ ఇంటెలిజెన్సీ 2 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో 2 ఫరారీలో. ఇది ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నారండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.